హాయ్ గైస్, దిస్ ఈజ్ పవన్. మనం ఈరోజు ఈ వీడియోలో కరెంట్ త్రూ 3 ఓం రెసిస్టర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. అందుకు నేను ఏం చేస్తున్నానంటే నోడల్ అనాలిసిస్ని అప్లై చేసి కరెంట్ త్రూ 3 ఓం అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా. నేను అందుకు ఈ వోల్టేజ్ అనేది విఎక్స్ అనేది మనకి అన్నోన్ వోల్టేజ్ కాబట్టి విఎక్స్ అని తీసుకున్నా. ఇది మొత్తం కూడా 0 వోల్టేజ్ అంటే 0 పొటెన్షియల్ కాబట్టి నేను 0 వోల్ట్స్ అని తీసుకున్నా. అప్పుడు మనం నోడల్ అనాలిసిస్ అనేది అప్లై చేయొచ్చు డైరెక్ట్. ఇక్కడ నోడల్ అనాలిసిస్ని అప్లై చేయాలంటే విఎక్స్ మనం నెక్స్ట్ రాయొచ్చు విఎక్స్ -2 -4. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఉంటే మనం విఎక్స్ మైనస్ అని రాయాలి. -2 ఇక్కడ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి విఎక్స్ -4 అంటే విఎక్స్ -2 -4/R. R ఎంత 2+3 అని 2 సిరీస్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ 5 వస్తుంది. నెక్స్ట్ విఎక్స్ బై 0 వోల్ట్స్ అనేది ఇక్కడ 0 రాయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్ విఎక్స్/2 ఓం అని రాసిన. ఇక్కడ విఎక్స్ -4/2. ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ పాజిటివ్ ఉందంటే విఎక్స్ మైనస్ వస్తుంది, ఎందుకంటే ఇది పాజిటివ్ కాబట్టి విఎక్స్ -4. ఒకవేళ ఇది ఇక్కడ ఉందనుకో అప్పుడు విఎక్స్ +4v అనేది వస్తుంది /2 = 0. ఇక్కడ 0 ఎందుకు వచ్చిందంటే కేసీఎల్ అప్లై చేయడం వల్ల ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్ = 0, అందుకని =0 వచ్చింది. దాని తర్వాత 5 2 2 ఈ మూడింటికి ఎల్సిఎం అనేది డైరెక్ట్ 5 2కి ఎల్సిఎం 10. ఒకవేళ మీకు అట్లా కనుక తెలవకపోతే 2 2 5 దీన్ని ఏం రాసుకోవచ్చు 2 టేబుల్లో. ఇది 1 టైం, ఇది 1 టైం, ఇది 5. నెక్స్ట్ ఇది 5 టేబుల్లో 1 1 1 1 2 5 10. డైరెక్ట్ ఎల్సిఎం అనేది 10. ఇప్పుడు మనకి ఎల్సిఎం అనేది 10 వచ్చింది. 5 ఉంది ఇక్కడ అంటే 2 టైమ్స్ 2 5 10 కాబట్టి 2 టైమ్స్ పోతుంది. 2vx -2 -4 అంటే -6 -6 × 2 అంటే 12 -12 ప్లస్ ఇక్కడ 2 ఉంది అంటే 5 టైమ్స్ పోతుంది. 5 2 10 కాబట్టి ప్లస్ ఇక్కడ 2 ఉంది అంటే 5 టైమ్స్ 5vx -4 × 5 అంటే -20 = 0. అప్పుడు 2vx ఇవన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. విఎక్స్ అనేది 2vx + 5vx + 5vx అంటే 12vx. ఈ డైరెక్ట్ -12 -20 అనేది రైట్ సైడ్ తీసుకెళ్దాం. లెఫ్ట్ సైడ్ ఉన్న నెగిటివ్ అనేది రైట్ సైడ్ పోతే పాజిటివ్ అవుతుంది కాబట్టి 32 = Vx = 32/12. మనకి ఇది 2.66 వోల్ట్స్ అనేది వస్తుంది. మనకి ఇప్పుడు విఎక్స్ అనేది ఇక్కడ అన్నోన్ వోల్టేజ్ అనేది 2.66 వోల్ట్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ బ్రాంచ్లో కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది హయ్యర్ పొటెన్షియల్, ఇది లోయర్ పొటెన్షియల్. అప్పుడు కరెంట్ అనేది ఎట్లా ఫ్లో అవుతుంది? హయ్యర్ పొటెన్షియల్ - లోయర్ పొటెన్షియల్. దీన్ని సపోజ్ I2 అనుకోండి. అనుకోవచ్చు, మనకి ఇష్టమైన ఏదైనా తీసుకోవచ్చు. అప్పుడు మనం I2ని ఎట్లా రాయాలి? I2 = 4 - హయ్యర్ వోల్టేజ్ 4 - లోయర్ వోల్టేజ్ ఎంత ఇక్కడ 2.66/2 ఓం. I2 = 0.67 amps. మనకి I2 అనేది తెలిసింది. ఇప్పుడు ఈ I2 మనకి ఎంత వచ్చింది? 0.67 amps. ఇప్పుడు మనం ఇక్కడ కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ హయ్యర్ పొటెన్షియల్ ఏంది? విఎక్స్. ఇక్కడ లోయర్ పొటెన్షియల్ ఏంది? 0 వోల్ట్స్. ఇప్పుడు 2.6 అనేది ఎక్కువ ఉంటుంది కదా 0 కన్నా, అందుకని కరెంట్ అనేది హయ్యర్ పొటెన్షియల్ - లోయర్ పొటెన్షియల్. అప్పుడు దీన్ని I1 అనుకుందాం మనం. అప్పుడు ఇక్కడ రాద్దాం I1 అనేది. I1 డైరెక్ట్లీ వోల్టేజ్ ఎంత? 2.66 2 ఓం. R ఎంత? 2 ఓం = అప్పుడు 0.66 amps వస్తుంది. అంటే మనకి కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 3 ఓం అనేది 0.6 వస్తుంది. Ix + I2 అనేది Ix, ఈ I2 అనేది ఇన్కమింగ్ ఈ నోడ్కి, ఈ I1 అనేది అవుట్ గోయింగ్ కాబట్టి ఇన్కమింగ్ కరెంట్ = అవుట్ గోయింగ్ కరెంట్. అవుట్ గోయింగ్ అనేది ఇట్లా రాసిన. అప్పుడు Ix అనేది I2 అనేది ప్లస్ ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్తే మైనస్ వెళ్తుంది. I1 - I2 Ix = 0.66 amps వస్తుంది. అంటే మనకు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 3 ఓం రెసిస్టర్ అనేది 0.66 అనేది మన ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.